అందరికీ నమస్కారం అండి. నేను మీ డాక్టర్ కరుణశ్రీ, బిహెచ్ఎంఎస్ ఎండి హోమియో. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ హెయిర్ ఫాల్ ఆర్ అలోపేషియా. హెయిర్ ఫాల్ అనేది కామన్ అయిపోయింది కదండి, ఇప్పుడు అందరిలో కనిపిస్తుంది. మన స్ట్రెస్ అవ్వచ్చు, లేదా మనం తీసుకునే డైట్ వల్ల కావచ్చు, మనం తీసుకున్న మెడికేషన్ కావచ్చు, దానికి మల్టిపుల్ కాజెస్ ఉంటున్నాయి. సో ఈరోజు మనం డిస్కస్ చేయబోయేది ఏంటంటే హెయిర్ ఫాల్ ఆర్ అలోపేషియా కాజెస్, టైప్స్, ప్రివెంటివ్ మెజర్స్, డైట్ మేనేజ్మెంట్, యోగిక్ మేనేజ్మెంట్ అండ్ హోమియోపతిక్ మేనేజ్మెంట్ గురించి మనం బ్రీఫ్గా డిస్కస్ చేద్దాం. ముందుగా హెయిర్ ఫాల్ యొక్క కారణాలు మాట్లాడదామండి. కాజెస్ ఆఫ్ హెయిర్ ఫాల్. జనరల్గా హెయిర్ ఫాల్ అనేది హెరిడిటరీ అండి, చాలా మందిలో అంటే వంశపారంపర్యంగా వచ్చే సమస్యగా మనం మాట్లాడుకోవచ్చు. తల్లిదండ్రుల్లో ఎవరికైనా ఈ సమస్య ఉంటే జనరల్గా ఫాదర్స్ కి బాల్డ్నెస్ అనేది కనిపిస్తూ ఉంటుంది. వాళ్ళ పిల్లల్లో ఆ నెక్స్ట్ జనరేషన్ బాయ్స్ లో అవ్వచ్చు, ఎక్కువగా హెయిర్ ఫాల్ అనేది ఎర్లీ ఏజెస్ లో బాల్డ్నెస్ అనేది కనిపించడం జరుగుతుంది. హార్మోనల్ ఇంబ్యాలెన్స్. జనరల్ గా ఫీమేల్ ఇష్యూస్ లో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఎక్కువగా కనిపిస్తాయంటాయండి. ఫీమేల్స్ లో పీసీఓడి అవ్వచ్చు, థైరాయిడ్ అబ్నార్మాలిటీ అవ్వచ్చు. ఇట్లాంటి సమస్యల్లో హార్మోనల్ ఫ్లక్చుయేషన్స్ వల్ల హెయిర్ లాస్ ఎక్కువగా ఉంటుంది. అండ్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో కూడా హార్మోనల్ ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి. అందువల్ల కూడా హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉంటుంది. ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ మెయిన్ గా ఎందువల్ల అంటే బేబీకి బర్త్ ఇచ్చాక మినరల్స్ వీటి డెప్లిషన్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి బ్లీడింగ్ ఎక్కువగా జరుగుతుంది. కాబట్టి ప్రెగ్నెన్సీ టైంలో, పోస్ట్ పార్టం, ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ, ఆఫ్టర్ డెలివరీ కూడా హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉండడం జరుగుతుందండి. వీటితో పాటు జనరల్ గా కామన్ కాజ్ వచ్చేసరికి స్ట్రెస్ అండి. స్ట్రెస్లెస్ లైఫ్ అనేది ఈ కాలంలో ఎవరిని మనం చూడట్లేదు. ప్రతి ఒక్క జాబ్ లోనూ ప్రతి ఒక్కరికి స్ట్రెస్ తో కూడుకున్న పనే గానీ స్ట్రెస్ లేకుండా ఉన్న వాళ్ళు ఎవరూ లేరని నేను చెప్పలేనండి. ప్రతి ఒక్కరిలోనూ స్ట్రెస్ ఉంటుంది. సో స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ ఉన్న వాళ్ళలో, టెన్షన్స్ ఎక్కువ ఉన్న వాళ్ళలో హెయిర్ లాస్ ఎక్కువగా ఉంటుంది. ఇంకా స్లీప్ సరిగ్గా లేని వాళ్ళలో, ఇంకా లోకల్ ఇన్ఫెక్షన్స్, ఫర్ ఎగ్జాంపుల్ సెబోరిక్ డెర్మటైటిస్ కానీ, సోరియాసిస్ కానీ, ఇట్లా డాండ్రఫ్ కానీ, ఏమైనా ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియల్ అండ్ వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళలో, హెయిర్ లో ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళలో కూడా హెయిర్ లాస్ మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఇంకా ఏజ్ పెరిగే కొద్ది హెయిర్ లాస్, హెయిర్ థిన్నింగ్ కనిపిస్తూ ఉంటుంది. ఏమైనా మెడికేషన్, మేజర్ ఇల్నెస్ కి ఏమైనా మెడికేషన్ వాడినప్పుడు వాళ్ళలో హెయిర్ లాస్ కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ మనం యూజ్ చేసే షాంపూస్ కానీ, హెయిర్ ఆయిల్స్ లో కానీ ఎక్కువగా కెమికల్స్ మిక్స్ అయి ఉంటే వాటి వల్ల హెయిర్ లాస్ కనిపిస్తూ ఉంటుంది. అండ్ మన డైటరీ హ్యాబిట్స్ డెఫిషియన్సీస్ ఇప్పుడు ఎక్కువగా చూస్తూ ఉంటున్నాం. ఐరన్ డెఫిషియన్సీ, ఎనిమిక్ స్టేజెస్ లో హెయిర్ లాస్ బాగా ఉంటుంది. వైటమిన్ B12 డెఫిషియన్సీ, కాల్షియం డెఫిషియన్సీ, ఇట్లా డెఫిషియన్సీస్, మల్టిపుల్ డెఫిషియన్సీస్ ఇప్పుడు అందరిలో కనిపిస్తూ ఉంటున్నాయి. మినరల్స్, ఫుడ్ లో ప్రాపర్ బ్యాలెన్స్డ్ ఫుడ్ తీసుకున్నప్పుడు మినరల్ డెఫిషియన్సీస్, వైటమిన్ డెఫిషియన్సీస్ వచ్చేటప్పుడు ఈ హెయిర్ లాస్ బాగా కనిపిస్తుంది. మేజర్ ఇల్నెస్ తర్వాత ఏమైనా ఫీవర్స్, మేజర్ ఫీవర్స్, టైఫాయిడ్ ఇట్లాంటి, మలేరియా ఇట్లాంటి ఫీవర్స్ తర్వాత కన్వాలసెన్స్ స్టేజ్ లో, ఫీవర్స్ తర్వాత మెడికేషన్ వాడాక కొన్ని రోజుల పాటు హెయిర్ లాస్, లేదా ఏదైనా మేజర్ ఇన్ఫెక్షన్స్ తర్వాత హెయిర్ లాస్ ఎక్కువగా కనిపిస్తుంది. ఇవన్నీ మనం కామన్ కాజెస్ గా తీసుకోవచ్చండి. టైప్స్ ఆఫ్ అలోపేషియా. మేజర్ గా ఒక 4 వెరైటీస్ ఆఫ్ హెయిర్ లాస్ గురించి బ్రీఫ్ గా తెలుసుకుందాం. ఆండ్రోజెనిక్ అలోపేషియా, మేల్ ప్యాటర్న్ బాల్డ్నెస్, ఫీమేల్ ప్యాటర్న్ బాల్డ్నెస్, అలోపేషియా టోటాలిస్, అలోపేషియా సర్కంస్క్రిప్టా, ఎరియేటా, అలోపేషియా టోటాలిస్, ఇట్లా రకరకాల వెరైటీస్ ఆఫ్ హెయిర్ లాసెస్ ఉన్నాయండి. ఇంకా టెలోజెన్ ఎఫ్లూవియం, ఇట్లా రకరకాల హెయిర్ ఫాల్ యొక్క టైప్స్ మనం చెప్పొచ్చు. మేజర్వి మనం మాట్లాడుకుందాం. ఆండ్రోజెనిక్ అలోపేషియాలో మేల్ ప్యాటర్న్ బాల్డ్నెస్ కనిపిస్తూ ఉంటుంది. మేల్ ప్యాటర్న్ బాల్డ్నెస్ అనేది ఏ హెయిర్ లాస్ అయినా జనరల్ గా డెఫిషియన్సీ అనేది మెయిన్ కాజ్ గా తీసుకుంటే చాలా అన్ని అసోసియేటింగ్ మల్టీ ఫ్యాక్టోరియల్ థింగ్ గా మనం చెప్పుకోవచ్చు. ఆండ్రోజెనిక్ అలోపేషియా జనరల్ గా హార్మోనల్ ఫ్లక్చుయేషన్స్ వల్ల కూడా మనం చెప్పుకోవచ్చు. మేల్ ప్యాటర్న్ బాల్డ్నెస్ అంటే మేల్స్ లో హెయిర్ లాస్ అనేది హెయిర్ లైన్ అలాగా వెనక్కి వెళ్ళిపోతుందండి. ఇలా సైడ్స్ లో టెంపుల్స్ అదే ఈ ఏరియాలో ఎక్కువగా హెయిర్ లాస్ కనిపిస్తుంది. అలాగా బేగ్గా హెయిర్ లైన్ బ్యాక్ వెళ్ళిపోతుంది. ఫస్ట్ వర్టెక్స్ లో కొంత హెయిర్ ఉంటుంది, బ్యాక్ కొంత హెయిర్ ఉంటుంది, మొత్తానికి టోటల్ గా బాల్డ్నెస్ కూడా వచ్చేస్తా ఉంటుంది అది ప్రొసీడ్ అయితే.
ఇలా టెంపుల్స్ ఈ హెయిర్ లైన్ అనేది, ఈ హెయిర్ లైన్ అంటే ఇదంటే, ఈ హెయిర్ లైన్ అనేది ఇలాగా వెనక్కి వెళ్ళిపోవడాన్ని మేల్ ప్యాటర్న్ బాల్డ్నెస్ లో మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఇంకా ఫీమేల్ ప్యాటర్న్ బాల్డ్నెస్ లో ఫీమేల్స్ జనరల్ గా పాపిడి తీసుకుంటా ఉంటారు కదండి, ఇట్లా హెయిర్ ని 2 parts గా విడదీస్తాం కదా, కోమ్ చేసుకునేటప్పుడు, ప్లేట్ వేసుకునేటప్పుడు, జడ వేసుకునేటప్పుడు ఆ ఏరియాస్ లో థిన్నింగ్ ఆర్ ఆ గ్యాప్ అనేది ఎక్కువగా ఉండడం అనేది మనం గమనిస్తాం ఫీమేల్ ప్యాటర్న్ బాల్డ్నెస్ లో. అండ్ దీనికి కూడా కాజెస్ హార్మోనల్ ఫ్లక్చుయేషన్స్ ఆర్ డెఫిషియన్సీస్ మనం చెప్పుకున్న కాజెస్ అన్ని రావచ్చు. మెయిన్ గా హార్మోనల్ ఫ్లక్చుయేషన్స్ అనేవి మనం మేల్ ప్యాటర్న్ బాల్డ్నెస్, పీసీఓఎస్ ఆర్ థైరాయిడ్, పీసీఓఎస్ లో మెయిన్ గా మేల్ ప్యాటర్న్ బాల్డ్నెస్ చూస్తాము. ఫీమేల్ ప్యాటర్న్ బాల్డ్నెస్ అనేది ఏజ్, డెఫిషియన్సీస్, హార్మోనల్ ఫ్లక్చుయేషన్స్ ఇవన్నీ కూడా మనం ఫీమేల్ ప్యాటర్న్ బాల్డ్నెస్ లో కూడా మనం చూస్తాము. ప్రెగ్నెన్సీ టైంలో మనం తీసుకున్న కాజెస్ అన్ని ఇండైరెక్ట్ గా కనిపిస్తూ ఉంటాయండి. నెక్స్ట్ టెలాజన్ ఎఫ్ఫిలూవియం. టెలాజన్ అనేది ఒక ఫేజ్ అండి, హెయిర్ గ్రోతింగ్, హెయిర్ రెస్టింగ్ ఫేజెస్, హెయిర్ గ్రోతింగ్ ఫేజెస్ ఇట్లా ఉంటాయండి. ఎనాజన్, టెలోజన్, కెటాజన్ ఇట్లా ఫేజెస్ ఉంటాయి హెయిర్ గ్రోత్ లో. టెలోజన్ అనేది హెయిర్ రెస్టింగ్ ఫేజ్, ఎనాజన్ అనేది హెయిర్ ఫాలింగ్ ఫేజ్. ఈ టెలోజన్ ఫేజ్ అనేది, హెయిర్ రెస్టింగ్ ఫేజ్ అనేది అలా స్టాండ్ స్టిల్ గా ఉండిపోవడం వల్ల, హెయిర్ గ్రోత్ లేకపోవడం వల్ల, ఆ రెస్టింగ్ ఫేజ్ నుంచి డైరెక్ట్ గా హెయిర్ ఫాలింగ్ ఫేజ్, ఎనాజన్ ఫేజ్ కి వెళ్ళిపోవడం వల్ల, హెయిర్ గ్రోత్ లేకపోవడం వల్ల హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉంటుంది. ఎనాజన్ ఫేజ్ లోకి వెళ్ళిపోతుంది టెలోజన్ ఫేజ్ తర్వాత. జనరల్ గా డెఫిషియన్సీస్ అండ్ మల్టీ ఫ్యాక్టోరియల్ థింగ్ అండి. ఇంకా అలోపేషియా ఏరియేటా అంటే ఒక స్పెసిఫిక్ ఏరియా, ఒక స్పాట్ లో హెయిర్ ఫాల్ ఉండడం, స్పెసిఫిక్ ఏరియాస్ లో స్పాట్స్ లో హెయిర్ ఫాల్ ఉండడం అనేది మనం గమనిస్తాం. ఇట్లా అలోపేషియా సర్కమ్స్క్రిప్టా, అలోపేషియా టోటాలిస్, టోటల్ హెయిర్ లాస్ అండి. జెనెటిక్ అయి ఉండొచ్చు, లేదా వాళ్ళ డైటరీ హ్యాబిట్స్ డెఫిషియన్సీస్ అయి ఉండొచ్చు, మల్టీ ఫ్యాక్టోరియల్ థింగ్. ప్రివెంటివ్ మెజర్స్ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందామండి. ప్రివెంటివ్ మెజర్స్ అంటే ఏంటి? ఆ కంప్లైంట్ మనకు రాకుండా ప్రివెంట్ చేయడం. ప్రతి ఒక్కరిలోనూ డైలీ హెయిర్ ఫాల్ అనేది ఉంటుందండి. 100 హెయిర్స్ కన్నా ఎక్కువ పోయినా, స్కాల్ప్ లో ఇన్ఫెక్షన్ ఉన్నా, ఒక స్పెసిఫిక్ ఏరియాలో ఎక్కువగా హెయిర్ రాలిపోయినా మనం హెయిర్ ఫాల్ కింద చెప్పొచ్చు. అయితే ప్రివెన్షన్ కి వచ్చేసరికి హెయిర్ ఫాల్ ప్రివెన్షన్ లో కాజెస్ మనం అన్ని తెలుసుకున్నాం కదండి, కారణాలు. ఆ కారణాలని మనం రెక్టిఫై చేసుకోగలిగే కాజెస్ ఉంటే రెక్టిఫై చేసుకుంటే అదే పెద్ద ప్రివెన్షన్ గా మనం మాట్లాడుకోవచ్చు. కాజెస్ లోకి వచ్చేసరికి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ మెయిన్ కాజ్ కదండి. దానికి తగ్గ మెడికేషన్, ప్రాపర్ డైట్, ప్రాపర్ ఎక్సర్సైజెస్ చేస్తూ ఉంటే హార్మోనల్ ఫ్లక్చుయేషన్ అనేది సెట్ అవుతుంది. సో దట్ హెయిర్ ఫాల్ కూడా తగ్గుతుంది. ఇది ఒక ప్రివెంటివ్ మెజర్. రెండవది స్ట్రెస్ మేనేజ్మెంట్. స్ట్రెస్ లేకుండా చూసుకోవడం, ప్రాపర్ డైట్, ప్రాపర్ స్లీప్ ప్యాటర్న్ బాగా ఉండాలి, మన బాడీకి రెస్ట్ ఇవ్వాలి ప్రాపర్ గా. సో దట్ హెయిర్ ఫాల్ అనేది దాని వల్ల కూడా తగ్గుతుంది. టెన్షన్ ఫ్రీ లైఫ్ ఉండేటట్టుగా మేనేజ్ చేసుకోవాలి. ఏదైనా మనం మేనేజ్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుందండి. అండ్ వెల్ బ్యాలెన్స్డ్ డైట్, దీనికి చాలా పెద్ద ఇంపార్టెన్స్ ఉందండి హెయిర్ లాస్ మేనేజ్మెంట్. అండ్ ప్రాపర్ ఫ్లూయిడ్స్ తీసుకుంటున్నారా, డీహైడ్రేషన్ లేకుండా చూసుకోవాలి. మన బాడీ అనేది ఎప్పుడు హైడ్రేటెడ్ గా ఉండాలి. డీహైడ్రేటెడ్ బాడీ అయ్యింది అంటే మినరల్ లాస్ అనేది చాలా ఉంటుంది, దాని వల్ల కూడా హెయిర్ లాస్ ఉంటుంది. హైడ్రేషన్ అనేది హెయిర్ ఫాలికల్స్ కి చాలా ఇంపార్టెంట్ అండి. హెయిర్ ఫుల్ గా ఒక ప్రోటీన్, టఫెస్ట్ ప్రోటీన్ తో మేడ్ అయి ఉంటుందండి. కెరాటిన్ అనే ప్రోటీన్ తో మేడ్ అయి ఉంటుంది. దాని చుట్టూ కొల్లాజన్ అనే లేయర్ కూడా ఉంటుంది. సో వీటన్నిటికీ డైట్ ఇంపార్టెంట్, హైడ్రేషన్ ఇంపార్టెంట్, ప్రాపర్ రెస్ట్ ఇంపార్టెంట్. హెయిర్ అనేది బాగా హెల్దీగా ఉండాలంటే ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ థింగ్. హెయిర్ ఫాల్ ప్రివెన్షన్ లో మనం యూజ్ చేసే షాంపూస్ ఆర్ కెమికల్స్ కూడా చాలా ఇంపార్టెంట్ థింగ్ అండి. మీరు కండిషనర్స్ యూజ్ చేస్తే బయోటిన్ రిచ్ కండిషనర్స్ వాడండి. అండ్ హెయిర్ క్లీన్ చేసుకోవడానికి నేచురల్ ప్రొడక్ట్స్ వాడండి. సోప్ నట్స్, కుంకుడుకాయలు, షీకాకాయ ఇట్లాంటివి వాడండి. నెక్స్ట్ హెయిర్ కండిషనింగ్ కూడా చక్కగా నేచురల్ ప్లాంట్ హెర్బ్స్ ఇవన్నీ లైక్ ఆ షాంపూలో కానీ లైక్ కుంకుడుకాయ ఇట్లాంటివి వాడేటప్పుడు వాటిలో చక్కగా మందారాకు, మెంతాకు ఇట్లాంటి పేస్ట్స్ వాడండి. నేచురల్ ప్రొడక్ట్స్ అనేవి మన హెల్త్ కి మంచివి, హెయిర్ కూడా మంచిగా ఉంటుంది. కెమికల్ ప్రొడక్ట్స్ కూడా మనం అవాయిడ్ చేసినట్టుగా అవుతుంది కదండి. అండ్ హెరిడిటరీకి వచ్చేసరికి హెరిడిటరీ కంప్లైంట్స్ ని మనం యాక్సెప్ట్ చేయాల్సిందేనండి. దానికి ప్రివెంటివ్ మెజర్స్ అంటే నేచురల్ ప్రొడక్ట్స్ వాడడం,
హెయిర్ ఫాల్ కాకుండా ముందుగానే జాగ్రత్తలు తీసుకోవడం, ప్రాపర్ హోమియోపతిక్ మెడికేషన్, ఇట్లా నేచురల్ మెడికేషన్ వాడడమే మంచిదండి. అండ్ ప్రెగ్నెన్సీ టైంలో, పోస్ట్ పార్టం, ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ టైంలో హెయిర్ ఫాల్ ని ప్రివెంట్ చేయాలి అంటే ప్రాపర్ డైట్, ప్రోటీన్ రిచ్ డైట్ మంచిగా తీసుకోవడం వల్ల పుట్టిన బేబీ హెల్దీగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం మీ హెయిర్ ఫాల్ అనేది కూడా తగ్గుతుంది. ఈ టైంలో మీరు హోమియోపతిక్ మెడికేషన్ కూడా చాలా ఎఫెక్టివ్ అండి. ప్రివెంటివ్ ఆస్పెక్ట్స్ లో హోమియో కూడా చాలా మంచిగా పనిచేస్తుంది హెయిర్ ఫాల్ కి. మీ డైట్, ప్రాపర్ బ్యాలెన్స్ డైట్ ఫర్ హెయిర్ ఫాల్. డైట్ అనేది మేజర్ ఆస్పెక్ట్ అండి హెయిర్ ఫాల్ ని మేనేజ్ చేయడంలో. ప్రోటీన్ రిచ్ ఫుడ్ తీసుకోవాలి. ఫుడ్స్ లో మినరల్స్ అనేవి జింక్, సెలీనియం, సిలికా, మెగ్నీషియం, పొటాషియం, ఇట్లాంటి మినరల్స్, అన్ని మినరల్ రిచ్ ఫుడ్ తీసుకోవడం చాలా మంచిది. వీటితో పాటుగా అమైనో యాసిడ్స్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ఇవన్నీ రిచ్ గా ఉన్నాయా మన ఫుడ్స్ లో లేదో గమనించుకోవాలి. ఫ్రూట్స్ యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్ కదండి. ఫ్రూట్స్ అనేవి ప్రొటెక్టివ్ ఫుడ్స్ కిందకి వస్తాయి కదా, సో దట్ అవి మన హెయిర్ ని కూడా కాపాడతాయి హెయిర్ ఫాల్ లేకుండా. సిట్రస్ ఫ్రూట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. సిట్రస్ ఫ్రూట్స్ లో విటమిన్ సి రిచ్ గా ఉంటుంది, సో దట్ అవి మన అబ్జార్ప్షన్ ని పెంచుతాయి. వాటిలో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, హెయిర్ ని ప్రొటెక్ట్ చేయడానికి పనిచేస్తాయి, ఐరన్ అబ్జార్ప్షన్ ని పెంచుతాయి, జింక్ అబ్జార్ప్షన్ ని పెంచుతాయి. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ మినరల్స్ కదండి. సో మినరల్స్ అనేవి ప్రాపర్ గా ఉన్నాయా, మినరల్ రిచ్ ఫుడ్స్ తీసుకుంటున్నామా లేదా. అండ్ వైటమిన్ B12, వైటమిన్ B6, బి కాంప్లెక్స్ విటమిన్స్ అన్ని చాలా ఇంపార్టెంట్ అండి హెయిర్ గ్రోత్ కి, హెయిర్ ఫాల్ లేకుండా చూసుకోవడానికి. సో వైటమిన్ B12 ఆర్ అదర్ బి కాంప్లెక్స్ విటమిన్స్, వైటమిన్ A, వైటమిన్ D రిచ్ గా ఉన్నాయా లేదా మన ఫుడ్స్ లో. కాల్షియం డెఫిషియన్సీస్, ఇట్లాంటి డెఫిషియన్సీస్ ఏమీ లేకుండా ఉన్నాయా లేదా. డెఫిషియన్సీస్ అనేది మేజర్ థింగ్ అండి హెయిర్ ఫాల్ లో. ఐరన్ డెఫిషియన్సీ వల్ల, అనీమియా వల్ల మేజర్ గా హెయిర్ ఫాల్ అనేది గర్ల్స్ లో మనం చూస్తూ ఉన్నాం, ఫీమేల్స్ లో. ఇది మేజర్ కాజ్ హెయిర్ ఫాల్ కి ఫీమేల్స్ లో. మీ ఫుడ్ లో ప్రోటీన్స్ ఎక్కువ ఉండాలి, మినరల్స్ మంచిగా ఉండాలి, విటమిన్ రిచ్ అయి ఉండాలి, బ్యాలెన్స్డ్ డైట్ అయి ఉండాలి, అండ్ హోల్ గ్రెయిన్స్ వాడాలి ఎక్కువగా, లెంటిల్స్ ఎక్కువగా వాడాలి, వాటర్ హైడ్రేషన్ ప్రాపర్ గా ఉండాలి. ఇదంతా డైట్ లోకి వస్తుందండి. ఫ్రూట్స్ లో కూడా ఇండివిజువల్ గా మనం చెప్పుకోవచ్చు సిట్రస్ ఫ్రూట్స్ బాగా తీసుకోవాలని, అండ్ గ్రెయిన్స్, హోల్ గ్రెయిన్స్ తీసుకోవాలి అని, ఫ్లాక్స్ సీడ్స్ బాగా వాడాలని, ఫిగ్స్ తినాలి అని, అండ్ బయోటిన్ రిచ్ ఫుడ్ తీసుకుంటున్నామా లేదా. బయోటిన్ అనేది చాలా ఇంపార్టెంట్ హెయిర్ గ్రోత్ కి, హెయిర్ ఫాల్ లేకుండా చూసుకోవడానికి. యోగాలో హెయిర్ యొక్క గ్రోత్ మంచిగా ఉండాలి అంటే జనరల్ గా మనం లాజికల్ గా ఆలోచిస్తే ఒక సెల్ గ్రోత్ బాగా ఉండాలి అంటే ఆ సెల్ కి ప్రాపర్ బ్లడ్ సప్లై అంటే ఆహారం బాగా అందాలని అర్థం కదండి. హెయిర్ గ్రోత్ బాగా ఉండాలి అంటే దానికి ప్రాపర్ ఆక్సిజన్ బాగా అందాలి, ప్రాపర్ గా బ్లడ్ సప్లై బాగా ఉంటేనే హెయిర్ గ్రోత్ బాగా ఉంటుంది కదా. సో బ్లడ్ సప్లై ఎప్పుడు బాగా ఉంటుంది హెయిర్ కి? మసాజ్ చేయడం వల్ల బ్లడ్ సప్లై బాగా జరుగుతుంది. అండ్ ఆసనాస్ కి వచ్చేసరికి త్రికోణాసన, లైక్ మన హెయిర్ ఫాలికల్స్ మీద బ్లడ్ సప్లై బాగా అయ్యి ప్రెజర్ పడే ఆసనాలు మనం తీసుకోవాలండి. త్రికోణాసన ఇట్లాంటివి, లైక్ సర్వాంగాసన, ఇట్లాగా వాటి సో దట్ మన బ్లడ్ సప్లై అనేది హెయిర్ కి బాగా జరగడం వల్ల హెయిర్ అనేది గ్రోత్ బాగా ఉంటుంది. అండ్ ప్రాణాయామ, భస్త్రికా ప్రాణాయామ, అనులోమ విలోమ ప్రాణాయామ, ఇట్లాంటి వాటి వల్ల కూడా ఆక్సిజనేషన్ మన బాడీకి అట్ ద సేమ్ టైం హెయిర్ కి కూడా బాగా జరిగి బ్లడ్ సప్లై బాగా జరిగి హెయిర్ గ్రోత్ అనేది బాగా ఉంటుంది, హెయిర్ ఫాల్ బాగా తగ్గుతుందండి. నెక్స్ట్ నేచురల్ మెజర్స్ అని మనం మాట్లాడేసుకున్నాం. ఇప్పుడు హోమియోపతిక్ మేనేజ్మెంట్. హోమియోపతి అనేది కూడా నేచురల్ సిస్టమ్ కదండి, నేచర్స్ లాని ఫాలో అవుతుంది హోమియోపతి. సో దీనివల్ల ఎట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కదా. హోమియో మెడికేషన్స్ అనేవి మనం ప్రివెంటివ్ ఆస్పెక్ట్స్ లో, ప్రివెంటివ్ మెజర్స్ లో కూడా తీసుకోవచ్చు. అండ్ థెరపటిక్ మెజర్స్ అంటే ఒకసారి హెయిర్ ఫాల్ స్టార్ట్ అయ్యాక అది కంట్రోల్ చేయడానికి కూడా తీసుకోవచ్చు అండి. కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ అనేది ఇంపార్టెంట్ అండి. ఒకవేళ ఆ పర్సన్ కి హెయిర్ ఫాల్ అనేది అదర్ అసోసియేటింగ్ హెల్త్ ఇష్యూస్, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ కానీ, మాల్ నరిష్మెంట్ కానీ, డెఫిషియన్సీస్, విటమిన్ ఆర్ మినరల్ డెఫిషియన్సీస్ వల్ల కానీ, ఇట్లాంటి వాటి వల్ల వస్తే వాటిని బ్యాలెన్స్ చేస్తూ వాటికి కావాల్సిన సప్లిమెంట్స్ ఇస్తూ వాటితో పాటు హోమియోపతిక్ మెడికేషన్ వాడడం అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్. అండ్ మనం కంట్రోల్ చేయొచ్చు. ఎస్పెషల్లీ హెరిడిటరీ హెయిర్ లాస్ ని కూడా హోమియోపతి ద్వారా చక్కగా కంట్రోల్ చేయొచ్చండి. మెడికేషన్ ఎర్లీగా స్టార్ట్ చేయడం వల్ల మనం ప్రివెంట్ చేయొచ్చు. హోమియోపతిక్ మెడికేషన్ కి వచ్చేసరికి హెయిర్ గ్రోత్ కి యూజ్ అయ్యే మెడిసిన్స్ ఆర్నికా, జెబరండి, లైకోపోడియం, యాసిడ్ ఫ్లోరికమ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్.
వన్ మోర్ థింగ్ నేను చెప్పాల్సింది ఉందండి. నా వీడియోస్ ని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకన్నా సబ్స్క్రైబ్ చేయకుండా చూసే వాళ్ళే ఎక్కువగా ఉన్నారు. సబ్స్క్రైబ్ చేయండి సో దట్ మీరు ఇట్లాంటి ఇంకా డైటరీ మేనేజ్మెంట్ వీడియోస్, ఇంకా మీకు నాలెడ్జ్ ఇచ్చే వీడియోస్ ఎక్కువగా చూడొచ్చు. అండ్ ఇంకో విషయం ఏంటంటే, మీకు ఏదైనా డౌట్ ఉన్నా, ఏమైనా ఏ విషయం గురించి అయినా మీరు వీడియోని వినాలనుకున్నా మీరు కామెంట్ చేయొచ్చండి. సో దట్ నేను ఆ పర్టికులర్ కంప్లైంట్ మీద, ఆ పర్టికులర్ ప్రాబ్లం మీద వీడియో చేస్తాను. హోమియోపతిక్ మేనేజ్మెంట్ చెప్తాను, ప్రివెంటివ్ ప్రికాషనరీ మెజర్స్ కూడా మీరు చక్కగా చూడొచ్చు. అండ్ నేచురల్ మెజర్స్ అన్ని వేస్, డైట్ విషయంలో అవ్వచ్చు, యోగా విషయంలో అవ్వచ్చు, హోమియోపతిక్ ట్రీట్మెంట్ విషయంలో అవ్వచ్చు, అన్ని విషయాల్లోనూ మీకు చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి.